క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, దివ్య బాలయేసు యొక్క దీవెనలు, ఆ బాలయేసు యొక్క శాంతి సమాధానాలు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నిమిత్తము ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనమంతా ఎంతో సంతోషంతో క్రిస్మస్ పండుగను, యేసు ప్రభు జన్మదిన వేడుకలను కొనియాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ పండగ ఒక వేడుకగా మాత్రమే కాక మనకు ఎన్నో సందేశాలను నేర్పించే పండగగా మారాలి. ఈ పండగ మనలో సరికొత్త మార్పులను తీసుకొని రాగలగాలి. మరి ఈ దినాన్న ఈ పండుగను కొనియాడుతూ ఉండగా ప్రభు మనకిచ్చేటువంటి సందేశాలను మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక చిన్న అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి దేవాలయంలో నిర్మించినటువంటి ఆ పశువుల శాల దగ్గరకు వచ్చాడు. మరి తల్లిదండ్రులతో ప్రార్థన చేస్తూ బాలయేసును ముద్దు పెట్టుకోవడానికి ముందుకొచ్చినటువంటి ఆ చిన్నారి బిడ్డ వాళ్ళ నాన్నతో అక్కడే అంటూ ఉన్నాడు, నాన్నగారు, పోయిన సంవత్సరము బాలయేసు ఇలాగే ఉన్నారు, మరి ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉన్నారు. బాలయేసు పెద్దవలేదా? బాలయేసు ఇంకా ఇలాగే ఉండిపోయారా అని ఆ తండ్రిని అబ్బాయి అడిగాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ చిన్న బాలుని యొక్క ప్రశ్న మనకు నవ్వును తీసుకొని రావచ్చు, కానీ అందులో ఎంతో అర్థం ఉంది. మనము పండగ తర్వాత పండగ ప్రతి సంవత్సరం కొనియాడుతూనే ఉన్నాం. అయితే ఈ పండగ మనలో ఎలాంటి మార్పును తీసుకొని వస్తుంది అనేది మనము ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా మనలో ఎలాంటి ఎదుగుదల మనం జరుపుకునేటువంటి పండుగలు తీసుకొని వస్తున్నాయి అనేది మనము ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల మనలో కనబడుతూ ఉందా? మనలో సంబంధ బాంధవ్యాలలో ఎదుగుదల ఏమైనా కనబడుతూ ఉందా? మన మంచితనంలో ఎదుగుదల కనబడుతూ ఉందా? మనము అర్థం చేసుకోవడంలో ఎదుగుదల కనబరుస్తూ ఉన్నామా? సహాయపడడంలో మన ఎదుగుదల ఏ విధంగా ఉంది? ఇలా మనము ఈ పండగ నాడు మన ఎదుగుదల ఎలా ఉంది అనేది పరిశీలించుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందర్భం ఇది, ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ పండగ నాడు 2 ముఖ్యమైనటువంటి సందేశాలను మీ ముందు ఉంచాలి అని అనుకుంటూ ఉన్నాను. మొదటి సందేశం ఏమిటి అంటే, మనము 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా కొనియాడబోతూ ఉన్నాము. యేసు ప్రభు ఈ లోకంలో అవతరించి 2025 సంవత్సరాలు అవుతూ ఉండగా ఆ ఘట్టాన్ని మనము ఎంతో సంతోషంతో కొనియాడుతూ ఉన్నాం. మరి 2025వ సంవత్సరానికి మన పరిశుద్ధ పోపు గారు ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏమిటి అంటే, పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రికులు అనేటువంటి ఒక ఇతివృత్తం, ధ్యానాంశం మనకు ఇవ్వబడింది. మరి ఈ విషయమై మనము కొంతసేపు ఈ క్రిస్మస్ పండుగ నాడు వాక్యం ఆధారంగా ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ సందర్భంగా మనము ఎన్నో యాత్రల గురించి వింటాం. మనము సుమారు 6 యాత్రలను గురించి వింటాము ఈ క్రిస్మస్ కథలో, ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఆ ఒక్కొక్క యాత్రను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మొదటి యాత్ర గాబ్రియేలు దూత మరియమాత దగ్గరకు చేసిన యాత్ర. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనంలో మనము ఈ విధంగా వింటాం, తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను.
రెండవ యాత్ర, ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత ఎలిజబెతమ్మ దగ్గరకు చేసిన యాత్ర. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనము. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమయ్యెను. ఇక మూడవ యాత్ర, మరియా యోసేపులు నజరేతు నుండి బెత్లెహేమునకు చేసిన యాత్ర. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. ఇది మూడవ యాత్ర మనము చూసేటువంటిది. ఇక నాలుగవ యాత్ర, దూతలు కాపరుల దగ్గరకు చేసిన యాత్ర. కాపరులు చిన్నారి బాలయేసు దగ్గరకు చేసిన యాత్ర. దేవుడు పంపించగా దేవదూతలు మరి పొలములో గొర్రెలను కాసుకుంటున్నటువంటి కాపరుల దగ్గరకు వెళ్ళారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. 9వ వచనం. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమయ్యను, ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. ఈ విధంగా దేవదూత గొర్రెల కాపరుల దగ్గరకు చేసినటువంటి యాత్ర. అదేవిధంగా 2వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ విధంగా వింటాం. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకుపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకొనిరి. గొర్రెల కాపరులు మరి యేసు ప్రభు యొక్క జనన వార్తను విన్న తరువాత ఆ సంఘటనను చూడడానికి వారు చేసినటువంటి యాత్ర. ఇక 5వ యాత్ర, ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానులు రారాజైన యేసు దగ్గరకు చేసిన యాత్ర. తమకు ఆకాశంలో కనబడినటువంటి నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఒక రాజు జన్మించాడు అనే విషయాన్ని గ్రహించినటువంటి ఆ జ్ఞానులు వారి యొక్క స్వంత ప్రాంతాలను విడిచి యెరూషలేమునకు చేరుకున్నటువంటి ఆ యాత్రను మనము 5వ యాత్రగా పరిగణించవచ్చు, ప్రియ సహోదరి సహోదరులారా. ఇక 6వ యాత్ర, ముఖ్యమైనటువంటి యాత్ర ఏమిటి అంటే, దేవుడు మానవుని దగ్గరకు ఒక మానవునిగా చేసినటువంటి యాత్ర. ఇలా క్రిస్మస్ పండగలో ఈ విధమైనటువంటి యాత్రలు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రిలగు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ పోపు గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనందరము నిరీక్షణ యాత్రికులము. మనమందరము యాత్రలో ఉన్నటువంటి వాళ్ళమే. మనందరము ఈ యాత్రలో ఉండగా క్రిస్మస్ యాత్రలలో ఉండేటువంటి సందేశాలను మనము మన జీవితాలలో పుణికి పుచ్చుకొని మనం కూడా ఈ యాత్రను కొనసాగించాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొదటిగా గాబ్రియేలు దూత మరియమాత దగ్గరకు చేసినటువంటి యాత్రలో మనము దేవునితో సహకరించాలి అనేటువంటి సందేశం మనకు వస్తూ ఉంది. మరియమాత ఎలిజబెతమ్మ దగ్గరకు చేసినటువంటి యాత్రలో ప్రభువుతో ఉన్నటువంటి మనము ఇతరులకు సేవ చేయటానికి ముందుకు వెళ్ళాలి అనే సందేశం మనకు వస్తూ ఉంది. మరియ యోసేపులు నజరేతు నుండి బెత్లెహేమునకు చేసిన యాత్రలో తమ యొక్క బాధ్యతలను చక్కగా నెరవేర్చడం అనేటువంటి సందేశం మనకు ఉంది. దూతలు కాపరుల దగ్గరకు
వెళ్ళిన తరువాత కాపరులు ప్రభువు దగ్గరకు చేసినటువంటి యాత్రలో వారి యొక్క నమ్మకము అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. జ్ఞానులు రారాజు దగ్గరకు చేసినటువంటి యాత్రలో వారిలో ఉన్నటువంటి జిజ్ఞాస మనకు కనబడుతూ ఉంది. దేవుడు మానవుని దగ్గరకు చేసినటువంటి యాత్రలో ఆ దేవుని యొక్క అత్యంత శ్రేష్టమైన ప్రేమ మనకు కనబడుతూ ఉంది. ప్రిలగు సహోదరి సహోదరులారా, మనమందరము పరలోక పౌరులమని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తారు. కాబట్టి మనము కూడా యాత్రికులము. మనము ఈ గుణగణాలన్నీ కూడా పుణికిపుచ్చుకొని యాత్ర చేసేటువంటి వాళ్ళము అనే విషయాన్ని ఈ పండగ నాడు మనం గుర్తుంచుకోవాలి. మనం జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ పండగ ఒక మజిలీ లాంటిది. యాత్రలో కొన్ని మజిలీలు ఉంటాయి, ఆగడం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ సంవత్సరం మనం చేసుకునేటువంటి ఈ క్రిస్మస్ పండగ ఒక మజిలీ లాంటిది. మన జీవితాన్ని సమీక్షించుకోవడానికి, మనలను మనము బలపరుచుకోవడానికి, మన తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి, ఇంకా బలపడి మన యాత్రను తదేక దీక్షతో కొనసాగించటానికి ఈ పండుగ మనకు ఉపకరించాలి అని ప్రభు మనకు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండగ నాడు మనందరము గుర్తు చేసుకోవలసిన వాస్తవం, మనము యాత్రికులము, ప్రయాణీకులము, మనము నిరీక్షణ యాత్రికులము. మన గమ్యస్థానం వైపు మనం వెళ్తున్నటువంటి వాళ్ళము. మన గమ్యాన్ని మనము ఏనాటికి కూడా మరిచిపోకూడదు అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవ సందేశము, ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కానుకలు. కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక విషయమే. క్రిస్మస్ పండుగలో మనము అనేక మందికి కానుకలు ఇస్తాము. మనకు కూడా చాలామంది కానుకలను ఇస్తూ ఉంటారు. మనకు శుభ సందేశాలను కూడా వారు పంపిస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో దేవుడు మనకిస్తున్నటువంటి కొన్ని కానుకలను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనకి సుమారు 6 ముఖ్యమైనటువంటి కానుకలను ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, ప్రభు మనకు అందిస్తున్నటువంటి కానుక ఏమిటి అంటే అభయం. ప్రభువు తన దూతను, గబ్రియేలు దూతను మరియమాత దగ్గరకు పంపించినప్పుడు, మరియమ్మ నీవు భయపడవద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొర్రెల కాపురులతో దేవదూతలు మీరు భయపడవలదు అని చెప్పటం జరిగింది. కాబట్టి అభయం అనేటువంటి కానుకను దేవుడు మనకు ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా ఇస్తూ ఉన్నారు. మనకు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వ్యాధి బాధలు ఉన్నప్పటికీ మీరు భయపడవద్దు అని ప్రభు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆ అభయంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ కానుక ప్రభు మనకిస్తున్నటువంటిది ఏమిటి అంటే సంతోషం. మరియమాత దేవదూత నుండి మంగళవార్తను పొందిన తరువాత ఎలిజబెత్తమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు పాడినటువంటి స్తుతి గీతంలో ఆమె ఈ విధంగా పాడడం జరుగుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మరియమాత పొందినటువంటి ఆనందం ఇక్కడ మనము చూడగలం. అదేవిధంగా మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరకు వెళ్ళి ఆమెకు వందన వచనాలు చెప్పినప్పుడు ఎలిజబెత్తమ్మ కడుపులో ఉన్నటువంటి బప్తిస్త యోహాను ఆనందంతో గంతులు వేసినట్లుగా మనము సువార్తలో ఆలకిస్తాం. ఇక గొర్రెల కాపరుల దగ్గరకు దూత వెళ్ళి మీకు ఒక శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చాను,
సమస్త ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేటువంటి సమాచారం ఇది అని మరి ఆ ఆనంద సమాచారాన్ని వారికి ఇవ్వడం గురించి మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో వింటాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి క్రిస్మస్ మనకిచ్చేటువంటి కానుక సంతోషం. మన జీవితాలు సంతోషంగా ఉండడానికే ప్రభు మనలను సృష్టించాడు. కాబట్టి ఆనందం, సంతోషం అనేటువంటిది ప్రభు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కానుకగా ఈనాడు మనము పరిగణించాలి. 3వ కానుక ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు మనకిస్తున్నటువంటిది ఏమిటంటే సందేహ నివృత్తి అనేటువంటి కానుకను ఇస్తూ ఉన్నాడు. మరియమాతకు గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు మరియమాతలో అనేకమైనటువంటి సందేహాలు కలిగాయి. అప్పుడు ఆ దేవదూత మరియమాతతో ఈ విధంగా అంటారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఈ విధంగా మరియమాతలో ఉండేటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడం అనేటువంటిది జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండగ మనకు కూడా ఇదే దీవెనను ఇస్తూ ఉంది. మనలో కూడా అనేకమైనటువంటి సందేహాలు ఉండవచ్చు. పరిశుద్ధ గ్రంథానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మనం అవలంబిస్తున్నటువంటి మత విధానాలకు సంబంధించి కావచ్చు. ఇలా రకరకాలైన విషయాల గురించి మనలో సందేహాలు ఉండేటప్పుడు ఆ సందేహాలను తొలగించి మనకు సందేహ నివృత్తి చేస్తూ ఉంది ఈ మన పండుగ అని మనము గ్రహించాలి. ఇక 4వ కానుక ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభు మనకు అందిస్తున్నటువంటిది ఏమిటి అంటే సేవాభావాన్ని ఆయన కానుకగా అందిస్తున్నారు. మరియమాత మంగళవార్తను పొందిన వెంటనే సేవ చేయడానికి బయలుదేరింది. ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటి ప్రయాణమే అయినప్పటికీ కూడా ఆ సేవ చేయాలి అనేటువంటి సంకల్పం ఆమెలో బలంగా ఉండింది. ఈ క్రిస్మస్ పండగ మనలో కూడా సేవా తత్పరతను పెంచుతూ ఉంది. మనము కూడా సేవ చేసేటువంటి వారుగా ఉండడానికి కావలసినటువంటి దీవెనలు ఈ పండుగ మనకు అందజేస్తూ ఉండగా ఆ సేవా నిరతితో జీవించటానికి మనము ప్రయత్నం చేయాలి. ఇక 5వ కానుక దేవుడు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇచ్చేటువంటిది ఏమిటంటే స్తుతి చేసేటువంటి మనస్సు. దేవునికి వందనాలు చెల్లించేటువంటి మనస్సును దేవుడు కానుకగా ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మ ఇంటిలో పాడినటువంటి స్తోత్ర గీతం, అదేవిధంగా ఎలిజబెత్ అమ్మ మరియమాతను చూచిన తరువాత పాడినటువంటి ఆనంద గీతం, ఆ తరువాత యోహాను జన్మించిన తరువాత యోహాను తండ్రి అయినటువంటి జకరియా పాడినటువంటి ఆ స్తోత్ర గీతం, ఇవన్నీ కూడా స్తుతి చేసేటువంటి మనస్సును మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ క్రిస్మస్ పండగ మనలో కూడా దేవుని స్తుతించేటువంటి మనస్సును పెడుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా మనము ఈరోజు గమనించాలి అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఆఖరిది చాలా శ్రేష్టమైనటువంటి దీవెన, ప్రభువు తనను తానే మనకు కానుకగా అర్పించుకునేటువంటి ఆ దీవెన. ప్రియ సహోదరి సహోదరులారా, అత్యంత శ్రేష్టమైనటువంటి కానుక. ఇలాంటి కానుక మనము ఎన్నడూ ఎవరి నుండి పొందలేం. అలాంటి దేవుడు తనను తానే మనకు ఒక బహుమానంగా, ఒక కానుకగా సమర్పించుకుంటున్నటువంటి దీవెన ఈ క్రిస్మస్ పండగ నాడు మనకు ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండగ నాడు ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, తన్ను తాను ఒక కానుకగా సమర్పించుకొని నా చెంత ఉన్నాడు అనేటువంటి ఆ భావాన్ని మనందరము మన మనసులో గట్టిగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనము ఎప్పుడైతే ఈ కానుకలను గురించి ధ్యానిస్తామో మనము కూడా ఇతరులకు కానుకలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది.
ఈ క్రిస్మస్ పండగ సందర్భంలో మనము ఇవ్వగలిగేటువంటి కానుక ఏమిటో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మనము మన కుటుంబంలో ప్రేమ అనేటువంటి కానుకను ఇవ్వాల్సి ఉంటే ఆ కానుకను మన కుటుంబ సభ్యులకు అందించాలి. ఒకవేళ మనము మన పెద్దలకు గౌరవం అనేటువంటి కానుకను ఇవ్వాల్సి వస్తే ఆ కానుకను ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనము క్షమాపణ అనేటువంటి కానుకను ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆ కానుకను ఇవ్వడానికి మనము వేగిరపడాలి. ఒకవేళ ధైర్యాన్ని ఇవ్వడం అనేటువంటి కానుకను మనము ఇవ్వాల్సి వస్తే బాధల్లో ఉన్నటువంటి వారికి కానీ, కష్టాల్లో ఉండేటువంటి వారికి కానీ మన ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవునికి ప్రియమైనటువంటి జీవితం జీవించడం అనేటువంటి కానుక ఇవ్వాల్సి ఉంటే ఆ కానుకను ఇవ్వడానికి కూడా మనము ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ విధంగా కానుకలు పొందడం మాత్రమే కాకుండా కానుకలు ఇచ్చేటువంటి వారుగా కూడా మనము మారాలి అని ఈ క్రిస్మస్ పండుగ మనందరికీ గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంది. మరి ఈ క్రిస్మస్ పండుగ దేవుడు మన కోసం వేసినటువంటి ముందడుగు. ఈ క్రిస్మస్ పండగ దేవుడు మన కోసం చేసినటువంటి గొప్ప త్యాగం. ఈ క్రిస్మస్ పండగ దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చుకునేటువంటి రోజు. మరి ఆ దేవునికి నిండు మనసుతో మనము వందనాలు, స్తుతి స్తోత్రాలు ఈ పండుగ నాడు సమర్పించుకుంటూ ఆ ప్రభువుకు ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దివ్య బాలయేసుని యొక్క దీవెనలతో మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఓ మా ప్రభువా, ఈరోజు క్రీస్తు జయంతి మహోత్సవాన్ని సంతోషంతో కొనియాడే వరాన్ని మాకిస్తున్నందులకై మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మేము నిరీక్షణ యాత్రికులము అనే విషయాన్ని గుర్తుంచుకొని మేము మీ యొద్దకు నిరీక్షణతో పయనించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మీరిస్తున్న ఎన్నెన్నో కానుకలను పొందుతున్నటువంటి మేము కూడా కానుకలుగా మారి మేము ఇవ్వాల్సినటువంటి కానుకలను ఇస్తూ తద్వారా మా జీవితాలను ధన్యం చేసుకునే వరాన్ని మాకు ప్రసాదించండి. ఈ మా మనవులను మా ప్రభువైన యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్.